హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో ఎపిసోడ్ నెంబర్ 12ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ ఫ్రెండ్ అయితే వచ్చి బాస్ని ఎవరో కానీ ఒక ముసలైన ఏడిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఏడిపిస్తున్నారో తెలియదు, నాకు కంగారుగా ఉంది అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాదన్నమాట. ఇది విన్న మన హీరోయిన్ అయితే వాడిని ఏడిపించాలంటే నేను ఒక్కదాన్నే ఏడిపించాలి, ఇంకెవరు ఏడిపించినా ఊరుకోను అని చెప్పి అక్కడున్న ఒక వైన్ బాటిల్ అయితే తీసుకొని ముసలోడిని చంపేస్తా అన్నట్టయితే వెళ్తాదన్నమాట. ఇక్కడ మన హీరో అయితే వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ఉంటాడనమాట. అలా నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు మన హీరోయిన్ అయితే ఫాస్ట్గా అయితే వచ్చి, ఎంత ధైర్యం ఉంటే నా బాయ్ ఫ్రెండ్ని నువ్వు ఏడిపిస్తావా, నువ్వు నా చేతుల్లో సచ్చావరా అని చెప్పి రూమ్లోకి అయితే వస్తాదన్నమాట. ఇంకా మన హీరో అయితే అలా కొట్టకూడదే, ఆగవే అంటే, నేను అసలు ఊరుకొని ఆ ముసలోడు సచ్చాడు నా చేతిలో అని చెప్పి అంటది. అతను మా నాన్నే, అతని కంపెనీ చైర్మన్ అని వెంటే నాన్నగారా, అయ్యో నాన్నగారు అని అంటే, ఎవడు నీకు నాన్న అవుతాడు అని చెప్పి అనేసరికి, అయ్యో మాంగారు అంటే మావయ్య అన్నట్టే, అయ్యో మీకోసం ఇది చాలా బాగుంటుందని తీసుకొచ్చాను, అంతే తప్ప కొట్టడానికి కాదు, తీసుకోండి అని చెప్పి ఇస్తుందన్నమాట. అలా ఇచ్చేసరికి ఇంకా హీరో వాళ్ళ నాన్నగారికి చాలా కోపం అనేది వచ్చి, ఇక్కడి నుంచి దీన్ని పంపించారా, దీన్ని ఉద్యోగాల నుంచి తీసేయండి, 6 నెలల జీతం కూడా అడ్వాన్స్ కింద ఇచ్చి ఉద్యోగాల నుంచి తీసేయమని అయితే చెప్తారన్నమాట. అలా చెప్పేసరికి మన హీరో మాత్రం వద్దు తీయద్దు అని అయితే చెప్తాడు. ఇక తండ్రి కొడుకుల మధ్య అయితే వీళ్ళైతే నలిగిపోతూ ఉంటారన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, తన గనక మీరు ఉద్యోగాల నుంచి తీసేశారంటే నేను ఈ హోటల్ని వదిలేసి మరీ వెళ్ళిపోతాను నాన్న అని చెప్పి అనడంతో ఇక్కడ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, తన కోసం నువ్వు నాకు వ్యతిరేకంగా చేస్తావా, నాకు నచ్చలేని పని చేస్తే నీకు అసలు మంచిగా ఉండదు అనగానే, మీరేమైనా అనుకోండి తనంటే నాకు ఇష్టం అని చెప్పి అయితే అంటాడనమాట. మన హీరోయిన్ క్లీన్ చేసేటప్పుడు అక్కడ ఏదో కనుక తగలడం వల్ల ఆ అమ్మాయి డ్రెస్కి అయితే అంటుకుంటుంది. ఇంకంతే ఆ అమ్మాయి ఊరుకుంటుందా, రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది అనమాట. అమ్మాయి నా డ్రెస్ పాడు చేసేసింది, ఇంత కాస్ట్ లేని డ్రెస్ని ఎలా పాడు చేస్తుంది అని చెప్పి అనేసరికి మన హీరోయిన్కి అయితే అప్పుడే వాళ్ళ అమ్మగారి ముఖం చూస్తుంది అనమాట. ఆవిడ ముఖం చూసిన వెంటనే మన హీరోయిన్కి చాలా బాధ కలుగుతుంది. యాక్చువల్గా అక్కడ ఉన్న ఆవిడ కూడా హీరోయిన్కి అమ్మే అవుతుంది అనమాట. చిన్నప్పుడే హీరోయిన్ని వదిలేసి ఉంటుంది. ఇంకా అప్పుడు అక్కడ హీరో అయితే వచ్చి, మీకు ఏమైనా ప్రాబ్లంగా ఉందా మేడం అని అడిగేసరికి ఆ చిన్న పాప అయితే చెప్తుంది, ఈ అమ్మాయి నా డ్రెస్ అయితే పాడు చేసేసింది, తిన పేరేంటో నాకు తెలియాలి, నేను తిన మీద కంప్లైంట్ అయితే ఇస్తాను అని చెప్పి ఆ పాప అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే అంటదన్నమాట, నా పేరు వచ్చేసరికి ఈ రంగ్, మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో చేసుకోండి, నేనైతే ఏం భయపడను, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. హీరోయిన్ పేరు వినగానే వాళ్ళ అమ్మగారు మాత్రం షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే హీరోయిన్ దగ్గరికి అయితే వస్తారన్నమాట. ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి, నేను ఇక్కడ మీకు గెస్ట్ లాగా అయితే వచ్చాను, కానీ నాకు ఒక కూతురు కూడా ఉంది, తన పేరు ఈరంగ్, అచ్చం నీ వయసులాగే ఉంటుంది, నాకు తెలిసినంత వరకు నువ్వే నా కూతురువు కదా అని చెప్పి అడుగుతారన్నమాట. కానీ హీరోయిన్ అయితే అంటది, కానీ నీకు ఆవిడంటే ఇంపార్టెంట్ కాకపోయి ఉండొచ్చు, అందుకే కదా మీరు చిన్నప్పుడే తన్ని వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎందుకని నా కూతురు అంటే నాకు ఇష్టమని చెప్తున్నారు, అయినా తనకి అంత ఇంపార్టెంట్ కాదని నాకు అర్థమైంది అనగానే, అది నువ్వే అని నాకు తెలుసు, నాకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మ, నేను కావాలని నిన్ను వదిలేసి వెళ్ళిపోలేదు, నా పరిస్థితులు అలా అయితే చేసినాయి అనగానే, నేనేమి మీ కూతుర్ని కాదు, అక్కడ లగ్జరియస్గా డ్రెస్ వేసుకుంది చూసారా తనే మీ కూతురు, నేను నీ కూతుర్ని కాదు అనగానే, అదేమి కాదు, నేనేమి నిన్ను వదిలేసి వెళ్ళిపోలేదు, మీ నాన్న చాలా అప్పులు అయితే చేసేసారు, ఆ అప్పులలో రోజు ఇంటికి రావడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది, అందుకే మీ నాన్ని నేను వదిలేసి వెళ్ళిపోయాను, అంతేగాని నిన్ను వదిలేయాలని చెప్పి నేను అనుకోలేదమ్మా అని చెప్పి అనడంతో హీరోయిన్ అయితే అంటదన్నమాట, మా నాన్నను వదిలేసావంటే నన్ను వదిలేసినట్టే కదా, ఎవరైనా భార్య భర్తకి అప్పులున్నాయి అంటే ఎలా తీర్చాలని చూస్తుంది, కానీ నువ్వేంటమ్మా ఇలా వదిలేసి వెళ్ళిపోయావు, నేను ఎప్పుడు ఒక్కదాన్నే ఉన్నాను, నాకంటూ ఎవరైనా ఉన్నారంటే అది మా నాన్నమ్మే అని హీరోయిన్ అయితే చెప్తుంది. ఇక్కడ హీరోయిన్ మాటలు వాళ్ళ అమ్మగారి మాటలు ఒక అమ్మాయి అయితే వింటదన్నమాట. ఇదంతా వాళ్ళందరికీ చెప్తుంది, వాళ్ళ అమ్మ ఎంత దారుణమో తెలుసా అని చెప్పి. అక్కడ హీరో ఉన్నాడనే విషయం అయితే ఆ అమ్మాయి గమనించుకోదు. అక్కడ హీరో కూడా ఆ అమ్మాయి ఏమైతే చెప్పిందో మాటలన్నీ వింటాడు. ఇంకా హీరోకి కూడా తెలుస్తుంది అక్కడ ఉంది హీరోయిన్ వాళ్ళ అమ్మగారే అని చెప్పి. ఇక్కడ లిన్కి హీరోకి ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం మన హీరోకి తెలీదు. నార్మల్ డిన్నర్ అని చెప్పి కూర్చోబెట్టి ఉంటారన్నమాట హీరోని. ఇంకా అప్పుడు అక్కడికి హీరోయిన్ రావడంతో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. ఇలా అడిగేసరికి హీరో వాళ్ళ నాన్నగారు అయితే చెప్తారు, నేనే తన్ని ఇక్కడికైతే రమ్మన్నాను, తనకి నువ్వు పర్టికులర్ రోల్ అనేది ఏమి ఇవ్వలేదు, జస్ట్ తను పార్ట్ టైం జాబర్, అందుకే తను ఇక్కడ మనకి సర్వ్ చేయడానికి నేనైతే పిలిచాను అని చెప్పి హీరో వాళ్ళ నాన్నగారు అయితే అంటారన్నమాట. ఇంకా హీరో కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్గా అయితే ఉంటారు. ఇంకా హీరోయిన్ అయితే ప్రతి ఒక్కరికి సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరో వాళ్ళ నాన్నగారు అయితే కావాలని చెప్పి మాట్లాడతారన్నమాట. ఎంత త్వరగా అయితే త్వరగా ఎంగేజ్మెంట్ అనేది చేయాలని చెప్పి లింగ్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు హీరోతో, నా కూతుర్ని ఏడిపించావని తెలిస్తే అసలు ఊరుకోను, ముందే చెప్తున్నానని చెప్పి హీరోకి అయితే అంటారన్నమాట. ఇంకా మాటకి హీరో వాళ్ళ నాన్నగారు అయితే, నేను కూడా ఊరుకోను, నా కోడలి పిల్లని ఎవరైనా ఏమైనా అంటే అని చెప్పి అనేసరికి మన హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది హీరో మీద.
ఇంకా ఏం చేసేది లేక సైలెంట్గా అయితే సర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. హీరోకి అయితే దారుణంగా అయితే సర్వ్ చేస్తుంది. ఇక్కడ హీరోకి అయితే చాలా భయం వేస్తుంది. ఇంకా ఇక్కడ లింగ్ అయితే కావాలని చెప్పి హీరోకి అయితే నీకు ఇష్టం కదా ఇదిగో తిను అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది. సిగ్గుపడుతున్నావా అని అనేసరికి మన హీరోయిన్ అయితే వెంటనే తన ఫుడ్ అనేది తినేస్తుంది అనమాట. తినేసి మీరు సాస్ అనేది చాలా ఎక్కువగా వేసేసారు, మీరు కొంచెం తగ్గిస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి తనకే రివ్యూ అనేది ఇస్తుంది అనమాట. ఇంకా వెంటనే హీరో అయితే అంటాడు, నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా, ఇక్కడ నీ సుపీరియర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇలాగైనా ప్రవర్తించేది, నీకు ట్రైనింగ్ సరిగ్గా లేదు, నీకు ట్రైనింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పి హీరోయిన్ని అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళిపోతూ ఉంటాడనమాట తెలివిగా. ఇంకా హీరోయిన్ అయితే అంటది, అసలు ఏం జరుగుతుంది, అయినా నువ్వు వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు మీట్ అయ్యో, నీకు ఎంగేజ్మెంట్ అంటే ఇష్టం లేదు కదా, అయినా నీకు తెలియకుండానే మీట్ అయ్యావా అని అడిగేసరికి నాకు నిజంగా తెలియదే బాబు అని అంటాడనమాట. ఏంటి తెలీదు ఇంత జరుగుతుంటే అని అనగానే, నువ్వు నాకు కొంచెం టైం ఇస్తావా, నేను అంతా సెటిల్ చేస్తాను అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్కి అయితే ఇంకా కోపం వస్తుంది అనమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే లిన్ని పిలుస్తుంది. లిన్ అయితే అడుగుతాడు, ఏంటి నాకేదో చెప్పాలని చెప్పి పిలిచావు, ఏం జరిగింది అని చెప్పి లిన్ అయితే అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, హీరోకి లింగ్కి ఎంగేజ్మెంట్ అయితే అవుతుంది, ఎందుకంటే దానికి సాక్ష్యం నేనే, ఎవరో చెప్పింది కాదు, నేను కళ్ళారా చూశాను, నువ్వు ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్ళైపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా హీరోని ప్రేమించాను అని అనగానే ఇక్కడ లిన్ అయితే అంటాడు, నీ మనసు విరిగింది నా మనసు విరిగింది, ఇలా అయితే చాలా కష్టం, మనం ఎక్కడికైనా బయటకైతే వెళ్దాము, కొంచెం చిల్ అవ్వచ్చు అని అనగానే, నువ్వెంత దుర్మార్గుడివో తెలుసా, ఒక అమ్మాయి అయిపోయిన వెంటనే ఇంకో అమ్మాయి అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు అంటే, హే అలా కాదు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని అయితే చెప్పాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అనడంతో ఇంకా హీరోయిన్ హోటల్ ముందు అయితే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట లిన్. ఇంకా హీరోయిన్ కూడా సరే లిన్ చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి ట్రిప్కి అయితే వెళ్దామని చెప్పి అనుకుంటుంది. ఇంకా అలా లిన్తో ట్రిప్కి వెళ్ళేసరికి ఇక్కడ హీరో అసిస్టెంట్ అయితే చెప్తాడు, లిన్తో పాటు హీరోయిన్ ఎక్కడికో రిసార్ట్కి అయితే వెళ్తుంది, ఎక్కడికో కూడా నేను కనుక్కున్నాను మీకోసం అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరోకి అయితే, అవునా వాళ్ళందరూ అక్కడికి వెళ్తే మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం కూడా వెళ్ళాలి పదరా అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా హీరో అయితే వెంటనే హీరోయిన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ అంతలోకి అక్కడికి హీరో వాళ్ళ నాన్నగారు లింగ్ కూడా వస్తారన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారా మీరిద్దరు అని చెప్పి అడిగేసరికి, మేమిద్దరం అయితే ప్రాజెక్ట్ పని మీద రిసార్ట్కి అయితే వెళ్తున్నాం నాన్న అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి ఇక్కడ హీరో వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, దానికి అసిస్టెంట్ ఎందుకు, లింగ్ని తీసుకువెళ్ళు, లింగ్ నీకు కొంచెం సపోర్ట్ చేస్తుంది, దీనికి అన్నీ తెలుసు కదా అని చెప్పి లింగ్ని అయితే హీరోతో పాటు పంపిస్తారన్నమాట. ఇంకా లింగ్ కూడా హీరో వెళ్తున్నాడంటే నేనెందుకు కాదంటాను, నేను కూడా వెళ్తానని చెప్పి అంటది. ఇక్కడ లిన్ హీరోయిన్ ఇద్దరు అయితే వస్తారన్నమాట రిసార్ట్కి. వాళ్ళిద్దరూ అయితే వచ్చి డోర్ అనేది నాక్ చేసేసరికి హీరో వాళ్ళే ముందుంటారు, వాళ్ళకన్నా ముందు హీరో వాళ్ళే వచ్చేస్తారన్నమాట. హీరో అయితే అంటాడు, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మేమైతే ప్రాజెక్ట్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము, కానీ నువ్వు ఇక్కడ ఏంటి అని అనగానే, ప్రాజెక్ట్ ఇన్స్పెక్షన్ కోసం తినవసరమా అని చెప్పి హీరోయిన్ అయితే లింగ్ని చూసి అంటది. ఆ మాటకి లింగ్ అయితే, అవును అవసరమే అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నువ్వేనా టైం కావాలని చెప్పి అడిగావు, ఇదేనా టైము, దీంతో పాటు చిల్ అవ్వడమేనా నీ టైము అని చెప్పి హీరోని అయితే క్వశ్చన్ చేస్తుందన్నమాట. ఆ మాటకి ఇక్కడ హీరో కూడా అంటాడు, అయినా నువ్వెందుకు లిన్తో పాటు వచ్చావు అని చెప్పి అడిగేసరికి, లిన్ నా ఫ్రెండ్, మేమిద్దరం చిల్ అవుదామని చెప్పి వచ్చాము అంటే, నేను నీ బాయ్ ఫ్రెండ్ని, అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి హీరో అయితే అంటాడు, నేను కూడా నీ గర్ల్ ఫ్రెండ్ని, అది కూడా గుర్తు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి హీరోయిన్ కూడా అంటదన్నమాట. ఇంకంతే ఇక్కడ లింగ్ అయితే మాట్లాడుకుంటారు. లిన్ అయితే అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి. ఆ మాటకి లిన్ అయితే అంటది, మీరు ఇక్కడ ఉన్నారని నాకేం తెలుసు, మేము నార్మల్గా చిల్ అవుదామని వచ్చాము, కానీ మీరు ఇక్కడ ఉన్నారు అని అనగానే, కర్మరా బాబు నీకు ముందే చెప్పాల్సింది అని చెప్పి అనుకుంటాడనమాట. లింగ్ అర్ధరాత్రి హీరోయిన్ దగ్గరికి ఎలాగైనా వస్తాడని చెప్పి హీరో అయితే హీరోయిన్ డోర్ దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. నిజంగానే లిన్ అయితే వస్తాడు, కానీ ఏమీ చేసేది లేక వాటర్ బాటిల్ కోసం వచ్చానని చెప్పి కవరప్ చేసుకుని అయితే వెళ్తాడు. ఎలాగైనా హీరోయిన్ని ఇంప్రెస్ చేయాలని చెప్పి హీరోయిన్ కోసం డోర్ అనేది ఓపెన్ చేస్తాడు నెక్స్ట్ మార్నింగ్. కానీ మన హీరో అసలు ఇంప్రెస్ చేయనిస్తాడా ఏంటి, నీ కోసం నేను కూడా డోర్ ఓపెన్ చేశాను, నువ్వు బ్యాక్ సీట్లో కూర్చో అని చెప్పి హీరోయిన్ అయితే బ్యాక్ సీట్లో కూర్చోమంటాడనమాట. సరే అని చెప్పి హీరోయిన్ అయితే కూర్చుంటుంది. కానీ హీరో కూర్చోనా అనుకునేసరికి అక్కడ లింగ్ అయితే, నేను కూర్చుంటాను లేను ఫ్రంట్ సీట్లో కూర్చో అని చెప్పి హీరోతో అయితే అంటది. ఇంకా హీరో కూడా ఏమీ చేసేది లేక ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.